నమస్కారం అండి. ఈరోజు మనం సైనస్ గురించి తెలుసుకుందాం. ఈ సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. మెయిన్గా ఏంటంటే సైనస్ ఎక్కువ ఉండడం వల్ల చాలా మటుకు మనకి సెన్స్ ఆర్గన్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి. అంటే ఏంటంటే కళ్ళు బాగా లాగడము, కళ్ళు మంటలు రావడము, తర్వాత ఏంటంటే మెయిన్గా హెడేక్ విపరీతంగా, అంటే మైగ్రేన్ కూడా కొంత మైగ్రేన్ అని కూడా చెప్పొచ్చు. ఎక్కువగా బాగా తలనొప్పి, తల భారంగా ఉండడం, తలనొప్పి రావడము, తర్వాత ఏంటంటే బ్రీదింగ్ అందరం చాలా కష్టపడతారు అన్నమాట. బ్రీదింగ్ ఇష్యూస్ రావడము, ఏవైనా సరే ఈవెన్ డస్ట్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా డస్ట్ ఎలర్జీ కూడా వస్తుంది. అలాగే మెయిన్గా ఏంటంటే ఎక్కువగా ముక్కు అంతా కూడా బాగా బ్లాక్ అయిపోయి ఉండడం అన్నమాట. ఏవైనా అంటే ఘాటు స్మెల్స్ వచ్చినా కూడా మళ్ళీ ఇక్కడ ముక్కు అనేది, నోస్ అనేది బ్లాకేజెస్ రావడము. బ్లాక్ అయిపోతే ఏంటంటే చాలా మటుకు చాలా కష్టపడతారు కూడా, బ్రీదింగ్ అది అందడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అట్లానే ఏంటంటే పంటి నొప్పి, ఓకేనా, అలాగే చెవు నొప్పులు. సో ఇక్కడ ఏంటి మనకి సెన్స్ ఆర్గన్స్ అన్నీ కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మనకి నోస్ బ్లాకేజెస్, అట్లానే చెవులో బాగా ఒక్కొక్కసారి ఈవెన్ టినటస్ అంటారు, అంటే చెవు గీ అన్నట్టుగా సౌండ్ రావడము, ఇవన్నీ కూడా కనెక్షన్. అట్లానే ఏంటంటే ఈ మెయిన్గా ఈ అద్భుతమైనటువంటి డివైన్ పాయింట్స్ మీకు చూపిస్తాను, కలర్ థెరపీ కూడా చూపిస్తాను. ఇవి చేసుకోవడం వల్ల చాలా ఈజీగా సింపుల్గా మనము క్లియర్ చేసుకోవచ్చు. సో ఆ పాయింట్స్ ఏంటో మీకు చూపిస్తాను. ఆ పాయింట్స్ కనుక డైలీ కూడా మసాజ్ చేసుకుంటే కనుక మనం కంప్లీట్గా సైనస్ ప్రాబ్లం ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ అద్భుతమైనటువంటి పాయింట్స్ వల్ల మనకి ఏంటంటే కామన్ కోల్డ్, ఫ్రీక్వెంట్గా ఈ హెడేక్ లాంటివి క్లియర్ అయిపోతాయి. అలాగే పెరాలసిస్, స్ట్రోక్ ఉన్న వాళ్ళకి కూడా ఈ పాయింట్స్ చాలా బాగా పనిచేస్తాయి. నెక్స్ట్ ఏంటంటే డయాబెటిక్ న్యూరోపతి వాళ్ళకి కూడా క్లియర్ అవుతుంది. సెరిబ్రల్ పెరాలసిస్ అంటారు, సో అవి కూడా. అలాగే స్ట్రెస్ ఎక్కువగా ఉన్న వారికి కూడా స్ట్రెస్ని కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సైకియాట్రిక్ డిసార్డర్స్ ఉన్న వాళ్ళు కూడా క్లియర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మెంటల్ రిటార్డేషను, అట్లానే నమ్నెస్ ఉంటుంది, అంటే చేతులు కాళ్ళు తింబులు పట్టడం ఉంటాయి కదా, అవి కూడా క్లియర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే నాసల్ కంజెక్షన్ అనేది క్లియర్ అయిపోతుంది. సో ఇవన్నీ కూడా మనకి టేక్ పెయిన్ ఇవన్నీ కూడా రావు. సో ఈ సింపుల్ పాయింట్స్ ఏంటో మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ బైలాటరల్ 2 చేతుల్లో ఉంటాయి. ఇక్కడ చూడండి, ప్రతి వేల టిప్స్ దగ్గర వస్తుంది మన ఈ పాయింట్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ థమ్ ఫింగర్ టిప్ దగ్గర, ఓకేనా. సో ఈ థమ్ ఫింగర్ టిప్ దగ్గర చక్కగా ప్రెస్ చేసుకున్నారు అనుకోండి, హెడేక్ అలాంటివన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు. హెడేక్ రాదు. తర్వాత ఏంటంటే తలలో భారంగా ఉండడం, అవన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఈ పాయింట్ చూడండి, ఇక్కడ ఈ పాయింట్, ఇది ఏంటంటే నోస్కి సంబంధించినటువంటి పాయింట్స్ అన్నమాట ఈ 2 కూడా, ఓకేనా. సో మనకి ఇక్కడ కంజెక్షన్స్ అవన్నీ కూడా క్లియర్ అయిపోతుంది. సో నోస్లో ఎక్కడైనా బ్లాకేజెస్ ఉంటాయి కదా, కామన్ కోల్డ్, ఇవన్నీ కూడా ఈ 2 పాయింట్స్, ఈ 2 ఫింగర్స్లో మనకి ఇక్కడ చూపుడు వేలు అలాగే మిడిల్ ఫింగర్, ఈ 2 వేలలో బాగా ప్రెస్, అన్నీ కూడా టిప్స్ దగ్గర. సో ఇక్కడ ఏంటంటే ఎనర్జీ పాయింట్స్ అంటారు. ఇవేంటంటే ఈ నర్వ్ ఎండింగ్స్ దగ్గర ఉన్న పాయింట్స్ని కనుక మనం చార్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. ఇది చూస్తున్నారు కదా, ఈ టిప్స్ దగ్గర అంతే. సో ఇవన్నీ కూడా ఇట్లా, ఇదేమంటే మెయిన్గా మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేమో ఇయర్ పాయింట్, ఓకేనా. ఇయర్లో మాకు టినటస్ అంటాం కదా, చెవులో గీ అనేటువంటి సౌండ్, అది క్లియర్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇది అలాగే నోస్ పాయింట్ అనమాట, అలాగే నోస్ పాయింట్, అలాగే ఎనర్జీ, ఓవరాల్ ఎనర్జీ పాయింట్ అనమాట. సో ఇవన్నీ కూడా చక్కగా టిప్స్ దగ్గర ఈ విధంగా, ఓకేనా. డైలీ కూడా ఏం చేయొచ్చు అంటే మనం హ్యాపీగా ఇలాగా చూస్తారు కదా, ఇట్లా రబ్ చేసుకోవచ్చు లేదా ప్రెస్ చేసుకోవచ్చు. డైలీ ఒక 60 టైమ్స్ అనుకుంటే కనుక హ్యాపీగా సరిపోతుంది. హాయిగా రోజు కూడా ఈ విధంగా మనము ఈ రోజు ఈ విధంగా చేసుకోవడం వల్ల, టిప్స్ జస్ట్ ప్రెస్ చేయడం వల్లే మనకి మ్యాక్సిమం ఏంటంటే ఇవన్నీ కూడా ఏవైతే చెప్పానో అవన్నీ ఇష్యూస్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కూడా ఈ విధంగా మనం చూడండి, ఈ విధంగా జస్ట్ ఇట్లా కొంచెం సేపు ఈ ముద్రలో కూర్చున్నారు అనుకోండి, ఆటోమేటిక్ ఛార్జ్ అవుతుంది బాడీ. ఓవరాల్గా నర్వ్ సిస్టమ్ అంతా కూడా చక్కగా బ్యాలెన్స్గా పనిచేస్తుంది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. అట్లనే ఓవరాల్ బాడీకి ఎనర్జీ అన్నది యాక్టివేట్ అవుతుంది. సో ఇది ఒక కరెంట్ ఛార్జ్ అయ్యేటమాట, సో ఛార్జింగ్ పాయింట్ అంటారు అనమాట. సో ఈ విధంగా జస్ట్ ఇలాగా చక్కగా ప్రెస్ చేసి కొంచెం సేపు ఇలా పెట్టుకొని ఉంచుకోవచ్చు. ఈ ముద్రలో కూర్చున్నారనుకోండి, అద్భుతంగా పనిచేస్తుంది. సో ఈ విధంగా చేసుకోండి. నెక్స్ట్ మనకి కావాలంటే కనుక ఈ విధంగా కలర్ వేసుకోవచ్చండి, ఓకేనా. సో ఈ మనకి రెడ్ కలరు డైలీ కూడా ఏం చేయొచ్చు అంటే హ్యాపీగా ఇది 40 మినిట్స్ ఇలాగా చక్కగా ఈ విధంగా మీరు ఈ టిప్స్ దగ్గర హ్యాపీగా ఈ విధంగా చార్ట్ చేసేసుకోవచ్చు, ఓకేనా. జస్ట్ ఈ విధంగా చార్ట్ చేసుకోవచ్చు, హ్యాపీగా చాలా బాగా పనిచేస్తుంది, ఓకే. సో బాడీ అంతా కూడా అన్ని బైలాటరల్ 2 చేతుల్లో కూడా మనం ఈ విధంగా కరెక్ట్ హ్యాపీగా ఈ రెడ్ కలర్ మార్కర్తో హాయిగా మీరు చేసుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్ ఎనర్జీ ఉంటుంది. అట్లానే ఏంటంటే మనకి డే అంతా కూడా యాక్టివ్గా ఉండడానికి ఈ లిటిల్ ఫింగర్ దగ్గర కంప్లీట్గా ఈ విధంగా వేసేసుకోవడమే రెడ్ కలర్.
మెయిన్గా బాడీలో ఎనర్జీ అంతా ఫ్లో అవుతుంది అనమాట. సో దీని ఎనర్జీ పాయింట్ అంటారు. సో ఈ విధంగా రెడ్ కలర్ మార్కర్తో చక్కగా ఈ విధంగా వేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి కూడా చేయొచ్చు. మనము ఏం చేయొచ్చు అంటే చక్కగా ఒక బౌల్ తీసుకొని, ఓకేనా, బౌల్లో ఈ బ్లాకేజెస్ క్లియర్ అవ్వడానికి బౌల్లో ఏం చేస్తారంటే గోరువెచ్చని నీళ్ళు తీసుకొని దాంట్లో కొంచెం పసుపు అలాగే కొంచెం లెమన్ మిక్స్ చేసేసి చక్కగా ఈ టిప్స్ ఉంటాయి కదండి, టిప్స్ బౌల్లో నీటిలో వేసి పెట్టాలి. ఇక్కడ మనము నీరు ఎలా ఉండాలంటే కొంచెం అంటే హీట్ మనము తీసుకుని, అంటే ఇక్కడ ఎలాగంటే హీట్ కొంచెం వేడిగా ఉండాలన్నమాట. సో మరీ ఎక్కువ వేడి కాదు, బేరబుల్ హీట్ అంటారు కదా. సో ఆ విధంగా చక్కగా ఈ విధంగా డిప్ చేసేసి ఉంచేయండి అంతే, ఓకేనా. సో చాలా సింపుల్గా పనిచేస్తుంది. అది డిప్ చేసి ఒక 10 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. డైలీ కూడా ఈ విధంగా చేసుకోండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అద్భుతమైనటువంటి రిజల్ట్. మనకు మెయిన్ ఏంటంటే ఈ డయాబెటిక్ న్యూరోపతి అంటారు, అది కూడా మనం ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. నమ్నెస్ ఆఫ్ మనకి తిమ్మిర్లు అంటాం కదా, కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఉంటాయి కదా, అవి కూడా క్లియర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనకి చెవుపోటు, తలపోటు, తర్వాత ఏంటంటే కళ్ళు. మెయిన్గా మీకు ఇంకొక పాయింట్ కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదండి, కంటి పాయింట్ అంటారు దీన్ని. ఈ పాయింట్ దగ్గర చక్కగా ప్రెస్ చేసుకోండి డైలీ. ఇది కూడా సో మనకి ఐసైట్ లాంటివి కూడా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. ఇక్కడ లాంగ్ సైట్, షార్ట్ సైట్, అలాగే పిల్లలు పర్టికులర్గా ఏంటంటే ఎక్కువగా ఫోన్ ఎడిక్షన్ వల్ల ఈ స్పెట్స్ ఎక్కువగా యూజ్ చేసే పిల్లలకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. వాళ్ళకి ఏంటంటే సైట్ కూడా తగ్గుతుంది అనమాట. సో ఈ విధంగా చూస్తున్నారు కదా, కరెక్ట్గా ఈ 2 ఫింగర్స్ మధ్యలో వస్తుంది ఈ పాయింట్. ఇక్కడ మీకు రెడ్ కలర్ మార్కర్తో వేశాను కదా ఈ పాయింట్. సో ఇది కూడా చక్కగా ప్రెస్ చేసుకోండి. సో ఇవన్నీ కూడా మనకంటే ఈ సింపుల్గా ఇవి చేసుకోవడం వల్ల రోజు కూడా చక్కగా ఓవరాల్గా యాక్టివ్గా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు. అట్లానే ఏంటంటే పిల్లలు పర్టికులర్గా మెయిన్గా అంటే కళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సో చక్కగా ఈ విధంగా ఫాలో అవ్వండి, అద్భుతంగా పనిచేస్తే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.